Hi, hello everyone. This is Soumya Sandhi. Welcome back to my channel Soumya Slice of Life. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మీతో ఏ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా శ్రీయాన్స్ స్కూల్లో ఫన్ మేళా అరేంజ్ చేశారు. ఎలా ఉందో చూపిద్దాము అండ్ ఎలా ఆడతారో ఎలా చూపిస్తారో చూపిద్దాం అనుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. స్కూల్లో ఇలా ఫన్ మేళా అరేంజ్ చేశారు అనగానే సో వచ్చేసాను. సో లెట్స్ గో టు వీడియో, లెట్స్ గో టు ఫన్ మేళా. दबी दबी सी हंसी होठों पे फंसी है, गुदगुदी कर रही हवा, अल्लाह मचा रही है पागल सी ख्वाहिशें, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। करने दे ख्वाबों को बदमाशियां, चलने दे नजरों की मनमानियां, ढूंढे चलो कुछ ठिकाने नए, होने दे पगली पगली सी नादानियां। होश में रहना है क्यों, रहने से होगा क्या, बेहोशियों में है मजा, बचकानी हरकतें जो होती है होने दे, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। कुछ है जुनून सा, कुछ पागलपन है, सौ बातें करता ये बुद्धू सा मन है। मौसम ने भी की है कुछ कोशिशें, होने लगी देखो ये बारिशें, सर पे चढ़ा है ये कैसा असर, दौड़े रफ्तार में दिल की सब धड़कने, धुन कोई चल रही है कानों में धीमे से, रोशन है ज्यादा ये सुबह, हलचल जो हो रही है सीने में होने दे, खुशियों की मिली है वजह। कुछ है जुनून सा, कुछ पागलपन है। దిస్ ఈజ్ ఇప్పటి వరకు చూసింది ప్రోమో. ఇప్పుడు చూసేద్దాం. సో ఫన్ మేళా ఎంట్రన్స్ లో ఎలా ఉందో చూపిస్తాను. బోర్డింగ్ ఇదన్నమాట. ఫుల్ దిస్ ఈజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ లో స్టాల్స్ పెట్టుకున్నారు. అక్కడే ఉన్నాడు అన్న. సో మాకు మెన్షన్ చేశారు మెసేజ్ లో ఫన్ మేళాలో స్టాల్స్ పెట్టుకోవచ్చని. సో పెట్టుకున్నారనమాట. ఫుడ్ ఐటమ్స్, షాపింగ్, వుడ్ క్రాఫ్ట్, లైక్ లేడీస్ సంబంధించినవి, ఫుడ్, డెజర్ట్స్, ఇలా రకరకాలుగా పెట్టారనమాట. ఇది వచ్చేసి గేమ్ అందరికి తెలిసే. టచ్ చేస్తే మనకు ఒక రింగ్ ఇస్తారు. ఆ రాడ్ని టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది. సో పేరెంట్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ ఫన్ మేళాను. చూస్తుంటే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఎవరైనా ఆడొచ్చు. కిడ్స్ ఆర్ అవుట్ సైడ్ ఆడేట్స్కి అలా పెట్టారనమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది. మా బుడ్డోడు కొత్త కనిపించిన వల్ల పుట్టి నన్ను చాలా టింగ్ టింగ్ మనం వినిపించాడు అనమాట. సో ఇది ఈ గేమ్.
ఇదొకటి వచ్చేసి పజిల్ లాగా ఇచ్చారనమాట. చైర్స్ని స్ట్రైట్గా పెట్టి వాళ్ళు ఇచ్చే స్లైడింగ్స్ మీద నుంచి వెళ్ళి క్రికెట్ ఆడి వికెట్స్ని పడగొట్టి ఇలా ఆడారనమాట. చాలా నచ్చింది ఈ గేమ్ కూడా. one only. శ్రీ అక్కడ కాదు, పెన్సిల్స్ పట్టుకోవాలి. ఓన్లీ 5 balls ఎనఫ్. Do fast. చూడు ఎటుంది, అవి ఎటు కొడుతున్నావు, ఎటుందో చూడు. వికెట్స్ పెట్టి కొట్టరా అంటే కొట్టట్లేదు, ఐ మీన్ స్ట్రైట్గా వెళ్ళట్లేదు. సో నేను కూడా ట్రై చేశాను, బట్ నాకు కూడా రాలేదు. సో ఒక 2 seconds అలా ట్రై చేసి వదిలేసి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి లెమన్ ఇన్ స్పూన్ అనమాట. ఇది పెట్టేసుకొని జిగ్జాగ్ ఇలా రింగ్స్ లో నుంచి జిగ్జాగ్ గా రావాలి. బట్ ఎన్నిసార్లు పడేద్దాం అనుకున్నాను, అన్నిసార్లు పడేసాడు వీడు. సో ఇంకా అలా కంప్లీట్ చేసాము ఇది. స్లోలీ శ్రీయాంష్, స్లోగా. ఈ గేమ్ చాలా నచ్చుతుంది అందరికి, కిడ్స్ అండ్ అడల్ట్స్ కి కూడా బాగా నచ్చింది అనమాట ఈ గేమ్ అనేది. సో మీకు కూడా తెలిసిపోతుంది తను చేస్తూ ఉంటే. సో ఎవరు ఫాస్ట్ గా బాల్స్ ఎంటీ బాక్స్ ఎంటీ చేస్తారో వాళ్ళు విన్నమాట. ఇందులో శ్రేయాంష్ విన్ అయ్యాడు. సో హ్యాపీ. Now you have to jump. You can So that you empty your boxes. Okay, see those out? stand, Stand straight, face to face. Chalo, ready? jump. 1 2 3 jump. जोर से आने की तरफ वो बेटे हाँ इस तरफ. चलो, jump. Yeah, Shreyansh is finished. Yes. You can jump, beta. You can jump. Turn that side. Yes. More. 2 to go. No, yeah, now you have to only. Yes, yeah, okay. Actually, we got that. ఇది వచ్చేసి మన హ్యాండ్స్ లెగ్స్ యూస్ చేస్తూ వెళ్ళాలి అన్నమాట. అక్కడ ఉన్న ప్రింట్స్ ప్రకారం వెళ్ళాలి. సో ఇది గేమ్ అన్నమాట. వెనుక ఉన్నది కేవిన్ అని శ్రేయాంష్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇది వచ్చేమో మనకు అక్కడ ఇచ్చిన లైన్ ప్రకారం రావాలి. 2 hands లో 2 plates లో బాల్స్ పెట్టుకొని రావాలి. బట్ అది కొంచెం పేపర్ అవ్వడం వల్ల కొంచెం గాలికి అటు ఇటు అయిందనమాట. సో శ్రేయాన్స్ ఓడిపోయాడు అనమాట. ఓ ఏంటది?
ఈ గేమ్ వచ్చేసి మన రబ్బర్ బ్యాండ్ అండ్ పేపర్ యూజ్ చేసే యాంగ్రీ బర్డ్స్ని అక్కడ హ్యాంగ్ చేశారనమాట. వాటిని కొట్టాలి లైక్ ఆరో విత్. చిన్నప్పుడు మనం ఆడేవాళ్ళం కదా, మన జామకాయలు పగలగొట్టడానికి, ఐ మీన్ చెట్టు నుంచి కిందకి పడేయడానికి యూజ్ చేస్తాం కదా. వాటిని నేమ్ గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో అలా యాంగ్రీ బర్డ్స్ని మన పేపర్ని లాగి మన కొట్టాలి అనమాట యాంగ్రీ బర్డ్స్ని. సో అది పాయింట్స్. ఇది నేను కూడా ట్రై చేశాను, బట్ నాకు పేపర్తో పాటు రబ్బర్ బ్యాండ్ కూడా ఎగిరిందనమాట. సో అలా రాలేదన్నమాట. ఇది వచ్చేసి మెమొరీ గేమ్. మీకు గేమ్ చూస్తే మనకు రీల్స్లో ఫేస్బుక్లో వచ్చే వీడియోస్ గుర్తొచ్చేస్తుంటాయి కదా. సో నెంబర్స్ అనేవి జిగ్జాగ్లో ఫోల్డ్ చేసి క్లోజ్ చేసి పెడతారు మేడం. సో మన నెంబర్ వచ్చేంత వరకు అవి క్లోజ్ చేయాలి, మళ్ళీ సీక్వెన్స్ నెంబర్ రాగానే మళ్ళీ స్ట్రైట్ పెట్టాలి అన్నమాట. సో ఇది గేమ్. ఈ గేమ్ చూస్తేనే మీకు అర్థమైంది అనుకుంటాను. బట్ ఈ గేమ్ ఆడేటప్పుడు మాత్రం మా చిన్నోడు ఆ డైస్ కోసం ఎంత ఏడ్చాడో అంటే అంత ఏడ్చాడు. తర్వాత వాడి చేతనే డైస్ వేయించాను వాళ్ళ అన్నయ్య కోసం. సో వాడికి లాడర్స్ చాలా వచ్చాయి అండ్ లాస్ట్లో ఒక స్నేక్ బుస్ మంది. తర్వాత మళ్ళీ ఆడాడు, బట్ హీఈస్ ఎ లూజ్. అంతే, చాలా గేమ్స్లో విన్ అయ్యాడు, ఈ గేమ్లో ఓడిపోయాడు. Look here. Now here you have the pictures. So you have to identify the pictures in this, count and write the number in this circle. Okay. What is the first picture? How many cheetahs are there? Look, identify like this. Identify, count and write in the circle. 2, 3, 1. Move 3 sticks and make 8 triangles. Only 3 only. Especially like this one. 3 sticks you have to make 8 triangles. One and down 2, 3, 4, 5, 6, 7, 8. Nice. ఆరెంజ్లోకి వెళ్తే మీరు ఓఎక్స్ఓ ఆడొచ్చు. శ్రీయాన్ ఎందులోకి ఒక దాంట్లో అయిపోయింది. నువ్వే విన్నర్లే. అయ్యో అగైన్ Sri, turn this. Try it. Come sit. ఈ పజిల్ కరెక్ట్ పెట్టడానికి నేను హాఫ్ అన్ అవర్ తీసుకున్నాను, బట్ నాతో అవ్వలేదన్నమాట. అక్కడ చేశాను, బట్ నాతో అవ్వలేదు. సో వదిలేసాను ఇంకా దీన్ని. నెక్స్ట్ పజిల్కి వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి డిసెంబర్ నెంబర్స్లో ఉన్నాయి, డిసెంబర్ ఆర్డర్లో ఉన్నాయి. సో మనం 1 మూవ్ చేస్తూ ఆర్డర్లో పెట్టాలన్నమాట నెంబర్స్ అనేవి 1 to 10. సో ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది. ఈ గేమ్ వచ్చేసి మన ఆరో సింబల్స్ ఎలా ఉంటే అలా జంప్ చేయాలన్నమాట. సో మా వాడికి అర్థం కాలేదు, మళ్ళీ ట్రై చేశాడు, బట్ ఇట్స్ గుడ్. ఓకే
ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, హ్యూమన్ హ్యాండ్స్ అప్ చేసి అండ్ లెగ్స్ డౌన్ చేసి. సో ఇది టీచర్ని చేయమంటే భలే ఫనీగా చేసింది, మళ్ళీ మళ్ళీ చేయమన్నాను. సో టీచర్ చాలా ఫ్రీగా ఉంటారు స్కూల్లో. సో ఇలా ఉంటే కూడా ప్రతి పేరెంట్స్ హ్యాపీ అన్నమాట. Once, ma'am. Only once. Sri, do like that only. Yeah, okay. Yes. I'll roll the dice. If your color comes, you have to step one forward. Okay? One step forward. And in this two twists are there. One step forward, one step backward. When it comes, I'll give you the instruction. Ready? 1, 2, 3, start. It's red. Hey, wow. One step backward. Oh, Yellow. Nice. one step backward. One step backward. If again it comes, then where will you on the table better? Green. Yes. Red. One step backward. And Blue. Throw. Blue. Green. 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 Red. Come on, here. One step forward. Come on. Forward, not backward. See? Blue. Throw. Oh, Yellow. Blue. one step forward. Backward. One step only. You reach there. You are the winner. Go. Now throw. Red. Red. Throw. Oh. Yay. One step forward. Forward, Shri. You can win. Come. You win. Go. One step backward. Now at least the one who won, they have. Okay. You want to throw? So yeah, I am the teacher. Yellow. Yellow. Throw, sharp, fast. Blue. No blue. One step forward. Forward. Yes. Throw. Blue. No one. Blue again. Throw. You only throw, Sharu. Fast. Blue. Let's roll it nicely. Yellow. ఈ మ్యూజికల్ చైర్, బట్ మ్యూజిక్ ఆగినప్పుడు మేడం ఏవైతే థింగ్స్ చెప్తుందో అవి తీసుకొచ్చి ఎవరు కూర్చుంటారో వాళ్ళు విన్నారనమాట. సో ఇది ఏం బాగుంది, చాలా నచ్చింది. Music here, and you have to not go round. I will ask you to go and roam in all the classes, and you have to find out some of the things. Okay? Ready? If I say you to get something, I'll tell you. I will tell you what you have to find out. Okay? Ready? Let me play the music first. Actually, there is no need of music, but still, as it is musical chair, we have to okay. I will take him. Okay. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆడిస్తావా కాసేపు? అదే అతను స్నేడ్ అదే అతను అదే ఇంకా ఇస్తా బాక్స్ ఇస్తా బాక్స్ go and find out books, any of the books. Go.
Go, 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 go. Sit. Now two are there. Who reads the first? No, 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 you cannot. You are not here. Fast, 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 fast. Run, 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 run. Yay. You have to keep your books back to its place. You have to put your books back to its place, and then you have to go and get the ice cream stick. Ice cream sticks, ice cream sticks. Hello, ma'am. Sri, fast. Fast, go, 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 go. Now you have to keep the ice cream sticks back to its place, and now you have to go and get a water bottle. Water bottle, Shriyansh. Go, go. Hey, ice cream sticks, itira. Water bottle, ekkada untayi? Go. Shriyansh. Hello, ma'am. Hello, please enter to our science lab. Okay. Ma'am. Okay. She is Madhuri, ma'am. My first and second class EVS teacher. So. Science teacher for all classes. Okay. Science teacher. Okay. What is your project? Volcano. Okay. Okay, you are doing good. Do it. Explosion of Ma'am, the explosion of gas. The explosion of gas in the volcano from the Earth's crust. Okay. Show me how it is. First, this is salt. Yes. Okay. We are adding vinegar in it. Okay. Okay. Now we Okay. That baking soda. baked soda. Okay. Okay. It's out. It flows like a volcano. Okay. It's a volcanic eruption. Nice. Sriyansh, tell me. this is from homemade things. What's your name? Kanika, Which class? 4th class. Nice, beta. Wait, Vignesh. Hello. Wait. Hi, Vignesh. Which class are you? I'm from this class. Okay. Show me what are you doing? Okay. Show me. When the circuits are closed, the light glows. When the circuits are not closed, the light does not glow. Okay. This is because the electrical physics. Okay. Who's- Class 6. I am going to tell about magical things. Okay. What is this? It is a reaction. It's a phenolphthalein acid. Right? What? Phenolphthalein acid. అసలు నేను బయట తీసుకురావాల్సిందే. Earbud. Don't use your hand. Don't use your hand. Enough. One drop is enough. Write an Just write 3-letter or 4-letter word, ma'am. Yes. Okay. You can see that is invisible. Okay. So I will make it invisible. So I will make this invisible. Okay. Fantastic. Spray there, That's great, beta. అక్కడ. Spray there, beta. అలాగే ఏ గిట్ట కానీ కావాలి Nice. Yes. Nice. Nice. Very good. Nice. This is a magic name. Yes, yes, The yes. name of the funny experiment is magic name. Now you tell how it happened, beta. It is a reaction of sodium hydroxide and water.
The name was written with phenylephrine acid, which is used to make acidic solutions. It turns colorless in acidic solutions and pink in basic solutions. Thank you. Here's a challenge for you. Can you try to fix this drawing the potato? What is this magic called? It's not pulling. Okay. It is not in the water. So everyone lunch? Oh, sir. Okay. For everyone, It's not coming here. Speak loudly, beta. See, first you should keep your thumb on the top of the straw so that the air trapped inside the straw compresses, creating pressure that makes the straw strong. Which makes it like wood or steel, so that it can pierce through the potato. Oh, nice. Oh, nice. Pressure acts as a force to push the straw through the potatoes, which are relatively firm flesh. Nice. Yes. Yes. Ma'am, I have a challenge for you. You should float leg or ml in the water. I told you. Who will get all those things if it is completed? Set. Now it will not come. Try this with salt water. If you try this with the salt water, it floats. Oh, nice. This is because of the lemon floats in salt water. Because adding salt to the water increases buoyancy, making the lemon denser than the water. Oh, nice. We'll ask to English teacher what will happen. Oh. English teacher make a science teacher. No. English teacher make a science teacher. Ma'am, science teacher, I will help. Lock is there, right? I will just my operation. What will you tell me? It's checker that the MBBS come. Instead of removing the I had a heart attack if I, being an English teacher, will start operation then. ఇది మనకు సండే పజిల్స్ లో వస్తుంది కదా మ్యాగజైన్స్ లో. సో ఇదన్నమాట డార్క్ వే టు బోన్ అని. సో ఇది కూడా బాగుంది. ఆల్ పజిల్స్ బాగున్నాయి. Yeah. You have to move diagonally, and these white should go there, black should go there, but you have to move only diagonally, no light and no light. Okay? This is the correct way. This is the correct way. Done? Sunday you got? Now try. Suppose black is there. Okay? You are out. Okay? Like that. సో ఈ గేమ్ వాళ్ళకి అర్థమై వాళ్ళు ఆడే లోపల మా శ్రీ వాళ్ళ ఫ్రెండ్ సంజయ్ వాడు బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని అండ్ నేను ఆడేసామన్నమాట ఇద్దరము. తర్వాత వాళ్ళకి అర్థమయ్యేసరికి వాళ్ళు ఆడారు. గేమ్ విన్ అయ్యాడు శ్రీయాన్స్. వాట్ ఈస్ దిస్ గేమ్ మ్యామ్? This is a game of pattern sorting with color codes. Red and green. Pattern this. I'll show you pattern sorting, okay? What is this color? రెడ్, yellow and blue. Red. Where is yellow? What is this pattern? See. What is the color? Pattern. Where is the pattern? Done? You got it? సో గేమ్ అర్థమైపోయింది కదా. ఆ హార్ట్ షేప్ లో ఏవైతే ఉన్నాయో ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ బట్టి కలర్స్ లో పెట్టాలన్నమాట. బ్లూ అండ్ ఎల్లో లైన్స్ ఉన్నాయి, స్టాండింగ్ లైన్స్ ఉన్నాయి. సో అలా పెట్టాలి. అండ్ హార్ట్ షేప్ మీద ఎల్లో అండ్ రెడ్ డాట్స్ ఉన్నాయి. ఎల్లో అండ్ రెడ్ డాట్స్ మీద పెట్టేసేయాలి. దట్ ఈస్ ద ప్యాటర్న్స్ అన్నమాట. సో ఇది కూడా బాగుంది. ఇందులో చాలా బాగా నచ్చింది ఏంటంటే కలర్స్ ఐడెంటిఫై చేసి అండ్
ప్యాటర్న్స్ లో పెట్టాలి, అది బాగా నచ్చింది అనమాట. Let's go. Red and blue. Blue and yellow. Blue and yellow. Yes, yes. Not there. Look. Pattern. Yes. Color pattern. First you see Yes. color. సేమ్ ఇందాకట్లాగే పజిల్ అనమాట. అవేమో హార్ట్ షేప్, ఇవేమో బటర్ఫ్లై షేప్ లో ఉన్నాయి. సో గేమ్ అనేది సేమ్ అన్నమాట. చాలా నచ్చాయి నాకు ఇవి. What is this game, ma'am? Okay. Say yours. 5. Towards you, 4, 5, 4. సో ఇలా పజిల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా సో వాళ్ళు ఫీడ్బ్యాక్ అడిగారనమాట. సో ఫీడ్బ్యాక్ కూడా రాసేసి బై బై చెప్పేశాను. చూసారు కదా మా వాడి స్కూల్లో ఫన్ మేళా ఎలా సెలబ్రేట్ చేశారో. సో ఇలా స్కూల్లో ఫన్ మేళా పెట్టడం వల్ల పిల్లలకి మెమొరీ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ హ్యాపీ అండ్ కొంచెం ఫ్రీ మూమెంట్ వస్తుంది స్కూల్లో. సో ఇలా ప్రతి స్కూల్లో కూడా చేస్తే పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ అనమాట. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు స్టే ట్యూన్. Bye bye. Subscribe our channel.